బైక్ రేసింగ్ సీన్స్ మాత్రం ప్రతిదీ మన కళ్ళ ముందల్నే జరుగుతున్నట్టు చూపిస్తారు. నాకు తెలిసి రేస్ ట్రాక్స్ లో ఏడ పడితే ఆడ కెమెరాలు పెట్టేసినట్టున్నారు. ప్రతి ఒక్క యాంగిల్ లో కవర్ చేసిండ్రు బైక్ రేస్ ని. కానీ స్టోరీలో మాత్రం ఎట్లాంటి దమ్ము లేదు. కానీ హీరోయిన్ మాళవిక నయ్యార్ మాత్రం మన శర్వాకి అక్కలా కనిపించింది సినిమాలో చూస్తున్నంత సేపు. వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ అండ్ ఆ కనెక్షన్ ఎక్కడ కూడా నాకు తగలేదు. మీకు కూడా అట్లా అనిపించుంటే మాత్రం కింద కామెంట్ లో పెట్టుండ్రి. ఇండియాస్ ఫస్ట్ మోటోక్రాస్ ఫిలిం ఒకటి తీయాలని అనుకున్నారు, దాని ఇంకా ఒక స్టోరీ అతికించిండ్రు. అదే మన హీరో హీరోయిన్ లవ్ స్టోరీ. ఈ మూవీలో పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనం ముందే ప్రతి ఒక్కటి ప్రిడిక్ట్ చేసేస్తాం. అరే దీని తర్వాత ఇట్లా అవుతుంది, ఇక్కడ ఈ హీరో గెలుస్తాడు, ఇక్కడ హీరో గెలవాడు, అండ్ హీరోయిన్ ఇట్లా నువ్వు కావాలా నేను కావాలా అని తెలుసుకో అని చెప్పేయడం. ఇదంతా మనం ఫస్ట్ నుంచి ప్రెడిక్ట్ చేస్తాము. ఏ సినిమాలో అయినా సరే లాస్ట్ కి ఏం జరుగుతుంది అనేది ఫస్టే చూపించేస్తే మాత్రం అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. ఈ సినిమాలో కూడా అదే పొరపాటు అయింది. ఫస్టే చూపించేస్తారు అసలు ఏం జరుగుతుంది ఏమైతుంది అనేది. జెర్సీ సినిమా చూసిండ్రు కదా, సేమ్ అంతే ఉంటది. మోటోక్రాస్ నుంచి వెళ్ళిపోవడం, పెళ్ళైన తర్వాత మళ్ళీ మోటోక్రాస్ గుర్తొచ్చి మళ్ళీ బైక్ రేస్ చేయడం, సేమ్ టు సేమ్ రొటీన్ ఉంటది. జెర్సీ సినిమా బైకర్ సినిమా సేమ్ అనిపిస్తుంది మీకు. జస్ట్ అక్కడ ఏంటంటే క్రికెట్, ఇక్కడ ఏంటంటే బైక్ రేసింగ్, అదే మోటోక్రాస్ అంతే. అండ్ మెయిన్ గా రాజశేఖర్ గారి క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది. యాజ్ ఎ కోచ్ అండ్ ఆల్సో యాజ్ ఎ ఫాదర్ చాలా బాగా చేసిండ్రు. లైక్ గుర్తుండిపోతే ఈ క్యారెక్టర్ అని అనిపించింది నాకు. అండ్ అతుల్ కుల్కర్ని గారు యాజ్ ఎ విలన్, ఆయన కూడా చాలా బాగా చేసిండు అసలు. అండ్ మెయిన్ గా శర్వా గురించి చెప్పాలంటే మాత్రం అద్దర కొట్టేసిండు అసలు. నీకేం కావాలో చెప్పు, యాక్టింగ్ కావాలా, ఫిజిక్ కావాలా, ఏం కావాలో చెప్పు, నేను ఇచ్చి పడేస్తాను అన్నాడు. అదే ఇచ్చి పడేసిండు. మరి బ్లాక్ బస్టర్ అంత లెవెల్ కాదు కానీ నాకైతే జస్ట్ వన్ టైం వాచబుల్ అనిపించింది. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం గీబ్రాన్ ఒక మంచి మ్యూజిక్ ఇచ్చింది అనిపించింది. అండ్ మెయిన్ గా మనం టైటిల్ కార్డ్ గురించి మాట్లాడుకోవాలా. చాలా రోజుల తర్వాత ఓజీ తర్వాత నేను చూసిన బెస్ట్ టైటిల్ కార్డ్ అంటే ఇదే, బైకర్ దే. అండ్ టాలీవుడ్ లో బెస్ట్ టైటిల్ కార్డ్ అంటే మాత్రం ఊసరవెల్లి టైటిల్ కార్డ్ అంటే నేనైతే దాన్ని బీట్ చేసే టైటిల్ కార్డ్ ఇప్పటిదాకా రాలేదని చెప్తా. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మాత్రమే తెలుసు అది ఎంత అవుట్ స్టాండింగ్ ఉంటుందో ఆ టైటిల్ కార్డ్. అండ్ దీనిలో జరిగే ఫస్ట్ హాఫ్ రేసెస్ గానీ అండ్ స్టోరీ గానీ స్క్రీన్ ప్లే గానీ చాలా మంచి అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి చాలా రొటీన్ అయిపోతుంది. అదే ఫాదర్ అండ్ సన్ ఎమోషన్, మళ్ళీ క్లైమాక్స్ లో హీరోయిన్ మళ్ళీ వీళ్ళతో రీయూనైట్ అయిపోవడం, ఇదంతా మనం ఎప్పుడు చూసిన సినిమాలకనే ఎప్పుడు చూసిందే కదా. జస్ట్ ఒక్క స్పోర్ట్ మాత్రమే చేంజ్ చేసింది అన్నట్టు అనిపించింది. స్పోర్ట్స్ కి కావాల్సింది మోటివేషన్. ఇక్కడ మనకి స్పోర్ట్స్ లో మోటివేషన్ ఇచ్చినట్టు అనిపించదు. ఒక గట్టి సాంగ్ పడలేదు అనిపించింది నాకైతే. మెయిన్ గా అంత మోటివేట్ అయ్యే సాంగ్ ఎక్కడ కూడా లేదు అనిపించింది గీబ్రాన్ దగ్గర నుంచి. డైరెక్టర్ అభిలాష్ రెడ్డి ఇంకో సినిమాతో ఇంకో గట్టి హిట్ అయిన బ్లాక్ బస్టర్ ఇవ్వాలని అనుకుంటున్నా. సో చూద్దాం ఇక మీకు ఎట్లా అనిపించింది బైకర్ మూవీ అనేది కింద కామెంట్ లో పెట్టుంటే. శర్వా మాత్రం చార్మింగ్ స్టార్ అనే టైటిల్ కి మస్తు సెట్ అయిపోయిండు. సో దట్స్ ద రివ్యూ ఆన్ బైకర్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ తక్. జై హింద్.